కాలధర్మం. ఈ కథను రచించిన వారు సిఎస్ రాంబాబు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2013 జనవరిలో ప్రచురితమైంది. గంగాధరానికి ఇలా జరుగుతుందనుకోలేదు. 2 వారాల క్రితం వరకు ఇద్దరం కలిసి పొద్దున్నే వాకింగ్కి వెళుతూ ఉండేవాళ్ళం. ఉన్నట్టుండి ఒక రోజున గంగాధరం బాగా దగ్గడం మొదలెట్టాడు. కొంచెం రక్తం కూడా పడింది. నేనే దగ్గరుండి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిలకు విషయం చెప్పాను. ఆలస్యం చేయకుండా డాక్టర్కి చూపించడం మంచిదని సూచించాను. ఆ రోజు సాయంత్రమే గంగాధరం పెద్ద కొడుకు గాంధీ ఫోన్ చేసి ఆకాశం బద్దలయ్యే విషయాన్ని ఆవగింజంత తేలికగా తీసి పారేస్తూ చెప్పాడు. గంగాధరానికి క్యాన్సర్గా అనుమానించి బయాప్సీ పరీక్షకు పంపించారని, 2 రోజుల్లో రిపోర్టు వస్తుందని. గంగాధరానికి అలాంటి ఆపదేదీ కలగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. గంగాధరాన్ని కలుద్దామని ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా గంగాధరం కొడుకు కోడలు ఇంటికి చేరినట్లు లేరు. గంగాధరం నన్ను చూసి పేలవంగా నవ్వాడు. ఏం చెప్పాలో తెలియక, నీకేం కాదు, కంగారు పడకు అన్నాను. విచిత్రంగా గంగాధరం ఇలాంటి దానికేదో సిద్ధపడినట్టుగా మాట్లాడాడు. ఇలాంటిదేదో ఒకరోజు జరుగుతుందని తెలుసురా శేఖరం. ఈ దగ్గెందుకో నన్ను భయపెడుతూనే ఉంది. రేపు రిపోర్ట్ వస్తుందంటున్నారు. దగ్గు నీరసం బాధ పెడుతున్నాయి. అంతేలే. ఈ విషయం గంగాధరం భార్య జానకమ్మకు తెలుసో లేదో అన్న అనుమానం పీడించడంతో, జానకమ్మకు ఈ విషయం తెలుసా అని అడిగాను. చూచాయగా తెలుసు. విషయం పూర్తిగా చెప్పి తన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. గంగాధరం ఆలోచన నన్ను కొంచెం కలవరపెట్టింది. ఏమిటి మనిషి ఇంత సీరియస్ విషయం, తను బతుకుతాడో లేదో చెప్పే జబ్బు గురించి భార్యతో మాట్లాడడా అనిపించింది. అదే విషయం ప్రస్తావించాను. ఆ రోజు వచ్చినప్పుడు ఎలాగూ తప్పదు. ముందే చెప్పి తన్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఆ క్షణంలో గంగాధరం ఒంటరైపోయాడనిపించింది. ఏం చెప్పాలో తెలియలేదు. గంగాధరం కూడా ఆలోచనల్లో పడిపోయినట్టు శూన్యంలోకి చూస్తున్నాడు. గంగా, నీకేమీ కాదు, అధైర్యపడకు, పైన భగవంతుడున్నాడు. ఏదో స్వాంతన చెప్పే ప్రయత్నం చేశాను. కానీ నా మాటలు నాకే నచ్చలేదు. వెళ్ళబోతున్న నన్ను ఒక్కసారి ఆగమన్నట్టు సైగ చేశాడు. నా బాధ అంతా జానకి గురించే. రేపు నాకేదైనా అయితే నా పిల్లలు 3 దాన్ని పట్టించుకుంటారన్న నమ్మకం లేదు నాకు. నేను వెళ్ళిపోతే వాళ్ళకు కొంచెం హితబోధ చెయ్యి. గంగాధరం గొంతు పూడుకుపోయింది. తన కళ్ళలో కన్నీటి జీర. నా చెయ్యిలో చెయ్యి వేశాడు. సన్నగా పచ్చగా ఉన్న ఆ చెయ్యి వణుకుతోంది. కాసేపు తన చేతిని నిమిరాను. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. కొడుకు కోడలు వస్తారు, ఇంక వెళ్ళు అన్నట్టుగా ఏవో మాటలు గొణిగాడు. ఆటోలో తిరిగి వస్తుంటే ఎన్నో ఆలోచనలు నన్ను కమ్ముకున్నాయి. గంగాధరంతో పరిచయం ఈనాటిదా? స్కూల్ రోజుల నుంచి సాగిన అనుబంధం మాది. అయితే గంగాధరం చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక విధంగా ఇంట్లో గొడవపడి చదువుకున్నాడు. గంగాధరం తండ్రికి గంగాధరం ఏదో చిన్న చదువు చదివితే చాలనే అభిప్రాయం ఉండేది. ముఖ్యంగా అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితులు దానికి కారణం. చదువు పూర్తి చేసి కాస్త ఉద్యోగం సంపాదించుకున్నాడో లేదో వాళ్ళ నాన్న గంగాధరానికి పెళ్లి చేసేశాడు. అప్పటికింకా గంగాధరం పెళ్లికి పూర్తిగా సంసిద్ధుడిగా లేడు. ఈ విషయమే నాకు చెప్పాడప్పుడు. ఉన్న ఊళ్ళోనే స్థిరపడిపోవడంతో గంగాధరం జీవితం సాఫీగానే గడిచిపోయింది. గంగాధరంతో పోలిస్తే నాకు ఇంటి బాధ్యతలు ఎక్కువ. చెల్లెళ్లను తమ్ముళ్లను చదివించి వాళ్లను దారి పెట్టడం, వాళ్ల పెళ్లిళ్లతో నా సగం జీవితం గడిచిపోయింది. చిన్నప్పుడే నాన్న పోవడంతో ఆ బరువు బాధ్యతల్ని మోయాల్సి వచ్చింది. చేసుకోవలసిన సమయంలో చేసుకోకపోవడంతో నాకు పెళ్ళంటే ఆసక్తి పోయింది. వీలైనన్ని కొత్త ప్రదేశాలు తిరగడం, కొత్త పుస్తకాలు చదవడం వ్యాపకంగా పెట్టుకున్నాను నేను. దాంతోటి లేని పెద్దరిగాని దుస్సాలువలాగా నాకు కప్పేశారు. ఈలోగా గంగాధరానికి తన 3 పిల్లలతో తలమున కలవడం మొదలైంది. గాంధీ, నెహ్రూ, భారతి అని ఉత్సాహంగా పేర్లైతే పెట్టుకున్నాడు. కానీ వాళ్ళు తన అనుకున్నట్టుగా పెరగలేదన్న బాధే గంగాధరానికి ఉండేది. అతి జాగ్రత్తకు పోయి మగపిల్లలిద్దరినీ చిన్నప్పటి నుంచే రెసిడెన్షియల్ స్కూల్లో వేసేశాడు. భార్య జానకి గట్టిగా వ్యతిరేకించడంతో కూతురు భారతిని మాత్రం
అలా రెసిడెన్షియల్ స్కూల్లో వేయలేదు. ఈలోగా నాకు బదిలీ యాత్రలో భాగంగా చాలా ఊళ్ళు తిరగాల్సి వచ్చింది. నా కుటుంబ బాధ్యతల్లో పడి కొన్నాళ్లు నేను గంగాధరాన్ని కలుసుకోలేకపోయాను. మళ్ళీ మేమిద్దరం చిన్నప్పటి స్నేహితుల్లా కలిసిపోయే సమయానికి మా జీవితంలో చాలా మార్పులొచ్చాయి. నేను పెదనాన్నగాను పెద్ద మావయ్యగాను మారిపోయాను. గంగాధరం తాతయ్య స్థాయికి చేరుకున్నాడు. చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లలో చదవడంతో తనన్నా జానకన్నా పెద్దగా ప్రేమ కొడుకులిద్దరికీ లేదని వాపోతుండేవాడు. కొడుకులు అలా అయితే కూతురు మాత్రం తనని అన్నయ్యల్లా చదివించలేదని కోపమని కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. అటు చేసి ఇటు చేసి పిల్లల ముగ్గురికి మేమంటే లెక్కలేదు అన్న భావనేదో గంగాధరం మాటల్లో తొంగి చూస్తూ ఉండేది. బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు, మేం మాత్రం ఇంకా ఆ బంధనాల్లో ఉండిపోయాం అంటూ ఉండేవాడు. కొడుకులిద్దరికీ కూతురికి పెళ్ళైన తర్వాత వాళ్ల మధ్య ఉన్న పలచని పొర ఇనపతెరలా మారిపోయిందేమో అనిపిస్తుంది. ఇద్దరం బాధ్యతల్లోంచి రిటైర్ అయ్యాం కానీ జీవితంలోంచి కాదు అని చెప్పి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. పొద్దున్నే మా ఇంటికి వచ్చి వేడి వేడి టీ తాగితేనే కానీ తనకి తృప్తి ఉండేది కాదు. అప్పుడు ఇద్దరం కలిసి మార్నింగ్ వాక్కి వెళ్లేవాళ్లం. గత 10 రోజుల క్రితం వరకు ఇది మా రొటీన్. గంగాధరం లేకుండా వాకింగ్కి వెళ్లడం ఒక శూన్య ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తోంది నాకు. చిన్నప్పటి జ్ఞాపకాలు కొలంలోని అలల్లాగా తాకుతుండేవి మమ్మల్ని. పిల్లలకి భార్యకి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతోందన్న బాధేదో గంగాధరం మాటల్లో ఉండేది. ఆలోచనలను చెదరగొడుతూ ఆటో ఇంటి ముందు ఆగింది. ఆ తర్వాత 2 రోజులు మా తమ్ముడి పని మీద తిరగాల్సి వచ్చి గంగాధరం ఆరోగ్యం గురించి వెంటనే వాకబు చెయ్యలేకపోయాను. ఏమీ కాకూడదని భయపడుతూనే గంగాధరానికి ఫోన్ చేశాను. ఫోన్లో గంగాధరం కొడుకు మాట్లాడడంతో మనసేదో కీడుని శంకించింది. అంకుల్, నాన్న పరిస్థితేమీ బావుండలేకపోవడంతో హాస్పిటల్లో చేర్పించాం. మీరొకసారి వస్తే బావుంటుంది. నాకు తెలియకుండానే నా మనస్సు శరీరం ఒక అచేతన స్థితిలోకి వెళుతుండగా నవనాడుల్ని కూడదీసుకుని హాస్పిటల్కి బయలుదేరాను. క్యాన్సర్ మనిషిని రోజుల్లో కబళిస్తుందని అర్థమైంది. హాస్పిటల్లో గంగాధరం చివరి క్షణాల్లో ఉన్నాడు. వెంటిలేటర్ మీదుంచారు. కళ్ళు మూతలు పడి ఉన్నాయి. మృత్యుదేవత ఐసీయూలో మారి రెక్కలు చాచి అతన్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. ఈ పరిస్థితుల్లో గంగాధరం ఏం ఆలోచిస్తూ ఉంటుంటాడు? అతడు డస్సిపోయి సుషుప్తావస్థలో ఉన్నా అతని ఆలోచనలు ఆగవు కదా. ఈ ప్రపంచాన్ని వదిలి బాల్యంలోకి వెళ్ళాలనుకుంటాడేమో. మళ్ళీ గంగాధరం నాతో కలిసి వాకింగ్కి వస్తాడా? ఈ ప్రశ్నకు బదులు చెప్పకుండానే మరుసటి రోజు గంగాధరం స్వేచ్ఛాజీవిలా ఎగిరిపోయాడు. ఆ తర్వాత చాలా కాలం గంగాధరం ఇంటికేసి వెళ్ళలేకపోయాను. నా పిల్లలకు హితవు చెప్పు అన్న గంగాధరం మాట నెరవేర్చలేకపోయానన్న దిగులు మాత్రం అప్పుడప్పుడు నన్ను కప్పేస్తూ ఉండేది. ఆ రోజు ఆదివారం. పేపర్లన్నింటినీ ముందేసుకుని మగ్లోని టీతో పాటు వార్తల్ని తాగేస్తున్నాను. కాలింగ్ బెల్ మోగితే తలుపులు తీశాను. అనుకోని అతిథిలా గంగాధరం పెద్ద కొడుకు గాంధీ లోపలికి ప్రవేశించాడు. అంకుల్, మీకో విషయం చెప్పాలి అంటూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని సమయాన్ని వృధా చేయకుండా ఉపోద్ఘాతం లేకుండా క్లుప్తంగా చెప్పేశాడు. ఇప్పటి తరం వారిలో చెప్పదలుచుకున్న విషయం పట్ల స్పష్టత, మొహమాటం లేకపోవడం వరమో శాపమో అర్థం కావటం లేదు అనుకున్నాను. వాళ్ళమ్మ జానకమ్మ బాధ్యతను పూర్తిగా తమ్ముడు తనకే వదిలేశాడని, తమ్ముడికి ఉన్న బాధ్యతను నేనైనా గుర్తించి నెహ్రూకు చెప్పాలన్నది గాంధీ ఉద్దేశం. మీ వాళ్ళెవరైనా చెబితే బావుంటుంది కదా. నేను చెబితే నెహ్రూకి నచ్చకపోవచ్చు. తప్పించుకునే ప్రయత్నం చేశాను. గంగాధరం బతికుంటే ఏమో కానీ ఇప్పుడు నాకు ఆ విషయం గురించి మాట్లాడడం కష్టమనిపిస్తోంది. అదే విషయం చెప్పాను కూడా. మా నాన్న మా చుట్టాలతో మాట్లాడిందెప్పుడు అంకుల్? ఆయన తన ప్రపంచంలోకి తనకిష్టమైన వాళ్ళను పిలుచుకున్నాడు. కానీ మా చుట్టాలెవరికీ అంత సీన్ లేదు. పోనీ నువ్వే నెహ్రూతో చెప్పి చూడకపోయావు, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో లౌక్యం ప్రదర్శించబోయాను. అలా దేబిరించాల్సిన పని నాకు లేదంకుల్. నా మాట పూర్తవకుండానే సమాధానం వచ్చింది. ఆ తర్వాత ఇంక సంభాషణ పొడిగించలేకపోయాను. నెహ్రూకి చెప్పి చూస్తానైతే
అని మాత్రం అనగలిగాను. ఇది జరిగిన 2 రోజులకి నెహ్రూకి ఫోన్ చేశాను. కుశల ప్రశ్నల తర్వాత విషయంలోకి దిగాను. నా ఫోన్ అనగానే సంగతేమిటో అతను ఊహించినట్లున్నాడు. చూడండి అంకుల్, మీరంటే గౌరవం ఉంది, అందుకని చెప్పి మీరు చెప్పిన ప్రతిదానికి గుడ్డిగా తలూపలేను. అమ్మకి నాన్నకి చిన్నప్పటినుంచి అన్నయ్య లేదంటే భారతి వీళ్ళిద్దరే ఇష్టం. నాకే రోజు ప్రాధాన్యత లేదు. అదీ కాక నాన్నకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అన్నయ్య తీసుకున్నాడు. అలాంటప్పుడు అమ్మ నా మాత్రం చూడలేడా? నేను అనుకున్న దానికంటే నిక్కచ్చిగాను చాలా ఖచ్చితంగానూ ఉన్నాడు నెహ్రూ అనుకున్నాను. ఇక మిగిలింది భారతి. భారతికి తల్లి గురించి ఏం చెప్పగలను అనుకున్నాను. కొడుకులిద్దరూ తన గురించి వాదులాడుకుంటున్నారంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో అనుకున్నాను. కనీసం జానకమ్మ గారితో ఈ విషయం చర్చిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ముందు నెహ్రూ చెప్పిన విషయాన్ని గాంధీకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా నేను గాంధీకి ఫోన్ చేసే లోపల ఒకరోజు భారతి ఫోన్ చేసింది. ఇది నేను ఊహించని పరిణామం. అంకుల్, మీకు ఈ సంగతి తెలుసా? ఉపోద్ఘాతం లేకుండా మొదలుపెట్టింది. ఏ విషయమమ్మా? నాన్నగారికి ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇప్పుడొచ్చాయి. ఓ 3 లక్షల దాకా వచ్చాయి. అన్నయ్యలిద్దరూ ఓ ప్రపోజల్ తెచ్చారంకుల్. నాన్నకొచ్చిన ఆ 3 లక్షలు నాకిచ్చేస్తారట. నేను అమ్మను శాశ్వతంగా నా దగ్గరే ఉంచుకోవాలట. ఏమన్నా అంటే మీ అత్తగారు మీ మామగారు ఎలాగో మీతో ఉండరు, నీకేమిటి ఇబ్బంది అంటారు. కావాలంటే మా ఆయనతో మాట్లాడతారట. 2 కొడుకులు ఉండి ఆవిడ నా దగ్గరుంటే అందరూ ఏమన్నా అనుకుంటారన్న ఆలోచనే లేదు వాళ్ళిద్దరికీ. చివరికి ఆడపిల్ల ఇంటికి తల్లిని తరిమేస్తారా అంకుల్? మీరైనా న్యాయం చెప్పండి. ఆ పిల్ల గొంతులో దుఃఖం అడ్డుపడుతుండగా ఇంకేం మాట్లాడలేకపోయింది. ఈ విషయం గురించి గాంధీని అడగాలని నిశ్చయించుకున్నాను. నేను శ్రమ తీసుకుని గాంధీని కలిసేలోగా లేదా ఫోన్ చేసేలోపే గాంధీ నా ఇంటికొచ్చాడు. ఓ ఉదయాన్నే వాకింగ్ అయిపోయి షూస్ విప్పుకుంటున్నప్పుడు. అంత పొద్దున్నే వచ్చిన గాంధీని చూసి ఆశ్చర్యపోతూనే టీ కలిపి ఓ కప్పు అతని చేతికిచ్చాను. గాంధీ ఏమీ మాట్లాడకుండా ఓ ఉత్తరం నా చేతికిచ్చాడు. అది జానకమ్మ గారు తన పిల్లలకు రాసిన ఉత్తరమని అర్థమైంది. జానకమ్మ గారు కళ్ల ముందు కనిపించారు. పిల్లలకు ఆశీస్సులు. గత కొద్ది రోజులుగా నేను ఎక్కడ ఎవరి దగ్గర ఉండాలా అని మీరు మదనపడ్డం నేను గమనిస్తూనే ఉన్నాను. ఇది నాకు బాధ కలిగించిన దీనికో పరిష్కారం చూపడం నా బాధ్యతగా అనిపించింది. మా రోజుల్లో అత్తమామలకు సేవ చేయడం అనేది ఓ బాధ్యతగా మేము అనుకోలేదు. కొత్తగా పెళ్ళై వచ్చిన మాకు ఓ జీవన విధానాన్ని చూపించేటట్టుగా ఉండేవి వారి సూచనలు, సలహాలు. మమ్మల్ని వాళ్ళు శాసించలేదా, పెత్తనం చెలాయించలేదా అని మీరు అడగొచ్చు. కొంత అలాంటిది జరిగినా దాని గురించి మేమెక్కువ ఆలోచించలేదు. బహుశా ఉమ్మడి కుటుంబం కాబట్టి అత్తగారు ఏదైనా అన్నా మా తోటికోడళ్ళు మాకు అండగా ఉండేవాళ్ళు. అలాంటి వాతావరణం లోపించినందువల్లో లేకపోతే చదువు తప్పితే ఇంకో విషయం గురించి చెప్పని మా వైఫల్యం వల్లనో అప్పటికి ఇప్పటికీ ఏదో తేడా కనిపిస్తోంది. ఇందుకెవరిని తప్పు పట్టలేం, కాలధర్మం అనుకోవడం తప్ప. అందుకే మీకెవరికి కష్టం కలిగించకుండా ఓ నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి వాళ్ళు ఉండే వృద్ధాశ్రమాలు ఈ రోజుల్లో చాలానే ఉన్నాయి. ఒక వయసు వాళ్ళం అందరం ఒక చోట చేరితే మా కష్టసుఖాలు ఒకరికొకరం చెప్పుకోవడానికి వీలుంటుంది. అలాంటి ఒక వృద్ధాశ్రమాన్ని గురించి తెలుసుకున్నాను. అయితే ఒకటే ఇబ్బంది. నాన్నగారికి వచ్చిన ఆ డబ్బుల్ని ఆ ఆశ్రమానికి ఇచ్చేస్తున్నాను. ఏమీ అనుకోరుగా. మనిషి పక్షిలాంటివాడు. పక్షి తన పిల్లలకు ఎగరడం నేర్పిస్తుంది, ఆహారాన్ని సేకరించడం ఎలాగో చూపిస్తుంది. ఆ తర్వాత స్వేచ్ఛగా తమకిష్టం వచ్చినట్టు జీవించమని తనే చెబుతుంది. పిల్లపక్షి ఎగిరే వరకే తన రక్షణ అనుకుంటుంది. కానీ మనం మాత్రం అలా ఆలోచించలేకపోతున్నాం. మన వైవాహిక వ్యవస్థ కొన్ని కట్టుబాట్లను ఏర్పరిచిన మార్పు సహజం కాబట్టి ఈ కాలానికి మీరు చేసిందే ఒప్పని నేను భావిస్తున్నాను. మీ స్వేచ్ఛకు అడ్డు కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ నాన్నగారికి ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పి చూశాను. ఎక్కడికన్నా వెళ్ళిపోదామని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. ఇప్పుడు నాకు అవకాశం మీరు కల్పించారు. నా నిర్ణయాన్ని మీరు ఆమోదిస్తారన్న ఆశతో వెడుతున్నాను. ఈ నా నిర్ణయం గురించి వాదులాడుకోవద్దు, కీచులాడుకోవద్దు. నా ఈ ఒక్క కోరికను మన్నిస్తారని ఆశిస్తూ అమ్మ.
జానకమ్మ గారి విశాల దృక్పథాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. గంగాధరం ఏ రోజు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎంతైనా మగవాడు కదా అనుకున్నాను. ఉత్తరాన్ని తిరిగి ఇచ్చేస్తూ, మీ సమస్య మీ అమ్మగారే పరిష్కరించారు అన్నాను. గాంధీ మొహంలో ఎక్కడైనా పశ్చాత్తాప ఛాయలు కనిపిస్తాయేమోనని వెతికాను. ఏం పరిష్కారం అంకుల్? మా అమ్మ మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఇలా చేసి, ఈడ్చి కొట్టినట్టు చెప్పాడు గాంధీ. గాంధీ పురుషాధిక్య సమాజపు సగటు మనిషి. ఇంతకు మించి ఆలోచించుతాడని నేను అనుకోలేదు. కాలమే అతనిలో మార్పు తీసుకొస్తుందన్న ఆశ ఏదో మాత్రం నాలో ఉంది. కథ సమాప్తం.